ఆయుర్వేద అద్భుత చికిత్స. ఇది రక్త వృద్ధికి, హిమోగ్లోబిన్కి, ఆర్బీసీకి, డబ్ల్యూబీసీకి, ప్లాస్మాకి, ఐరన్ డెవలప్మెంట్, హిమోగ్లోబిన్ డెవలప్మెంట్కి అద్భుతమైన చికిత్స. ఇది చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారిచే ఎన్నో వేల గ్రంథాల నుంచి తీసిన ఫార్ములా. అతను మనకు దారపోసిన ఫార్ములా ఇది. దీంట్లో వచ్చేసి హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ఐరన్ లెవెల్ పెరుగుతుంది, ప్లాస్మా కూడా నార్మల్ అవుతుంది, ప్లేట్లెట్ కౌంట్స్ కూడా తగ్గినప్పుడు కూడా నార్మల్కి వచ్చేస్తుంది. డబ్ల్యూబీసీ, ఆర్బీసీ మామూలు నార్మల్గా వచ్చేస్తాయి. సికిల్ సెల్ అనిమియాకు కూడా పనిచేస్తుంది. గర్భవతులకు, చిన్న పిల్లలకు, పెద్దవాళ్లకు రక్తహీనత ఉన్నచో ఇది మాత్రము ఈ ఐరన్ లిక్విడ్ రూపంలో ఇది వచ్చేసి ఒక చిటికెడు వేసినచో లిక్విడ్ రూపంలో ఐరన్ డైల్యూట్ అయిపోతుంది. నీళ్ళు ఇది గాలి తగిలితే ఆవిరైపోతుంది. చూడండి ఇది ఎలా కలిసిపోయిందో. ఇలాంటి ఐరన్ ఇంప్రూవ్మెంటు, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంటు, రక్తం ఇంప్రూవ్మెంటు వచ్చే మెడిసిన్ వైద్య రంగంలో ఈ వరల్డ్లోనే ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఎక్కడ కూడా లేదు. అలోపతి లేదు, ఆయుర్వేదిక్ మెడిసిన్లో లేదు, ఎక్కడ దొరకని ఇది ఫార్ములా. పురాతన గ్రంథాలలో ఇది చేసినది లిక్విడ్ రూపంలో తయారు చేసే విధానం ఒక చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి దగ్గరనే మాత్రమే లభించింది. అది ఆయన ఇండియాకే ఫేమస్ డాక్టర్. ఆయన ఏదో ఒక రూపంలో చాలా కష్టపడి మనకు లిక్విడ్ రూపంలో తయారు చేయడమైనది. అదే ఇంగ్లీష్ వైద్య విధానంలో ఐరన్ అయితే మాత్రం చేతులకి తగులుతుంది, అక్కడక్కడ దంతాలకి తగిలినా కూడా నల్లగా మారేవి టానిక్లు కూడా ఉన్నాయి. ఇది ఎక్కడ తగలదు. లిక్విడ్ రూపంలో ఇలాంటి కిడ్నీల మీద కానీ, లివర్ మీద కానీ, హార్ట్ మీద కానీ, లంగ్స్ మీద కానీ, బ్రెయిన్ మీద కానీ ఎక్కడ మాత్రం ఈ లిక్విడ్ ఆగేదే ఉండదు, కలిసి వెళ్ళిపోతుంది. ఎక్కువ అయినచో యూరిన్ ద్వారా కూడా ఇది వెళ్ళిపోతుంది, మోషన్ ద్వారా కూడా పోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ, రియాక్షన్లు కానీ ఎలా ఎఫెక్ట్ కనబడదు. ఇది యూజ్ చేయడం ఎలా అంటే బీట్రూట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, దానిమ్మ జ్యూసు, ఒక క్యారెట్ ముక్క కలిపి జ్యూస్ లాగా తీసి ఈ వాటర్లో కలుపుకొని దాని రసము వడపోసుకొని బట్టలో దీంట్లో రసంలో కలుపుకొని ఉదయము సాయంత్రం వాడినచో 15 కానీ 20 రోజులు కానీ 5 గ్రాములైతే 10, 6 గ్రాములైతే 12, 7 గ్రాములైతే 14 పెరుగుతుంది. ఇది సక్సెస్ ఫార్ములా. ఎక్కడ కానీ ఏ ఎండిఏ డాక్టర్ల దగ్గర కానీ, ఏ ఇంగ్లీష్ మెడిసిన్లో కానీ రక్తం తప్ప ఎక్కే ట్రాన్స్ఫ్యూజన్ తప్ప వేరే మార్గం లేదు. ట్రాన్స్ఫ్యూజన్ బ్లడ్ కూడా ఎక్కివలసిన అవసరమే లేదు. సికెల్ సెల్ అనిమియా వాళ్లకు అద్భుతం. కిడ్నీ పేషెంట్లకు ఎరిథ్రోపోయిటిన్ మూలంగా ఐరన్ కానీ హిమోగ్లోబిన్ డెవలప్మెంట్ ఉండదు, వాళ్ళకు కూడా రక్తం పెరిగిపోతుంది. ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ ఎక్కడ లేదు. ఇలా లిక్విడ్ రూపంలో అయ్యే ఐరన్ మాత్రం లేనే లేదు. ఇది రక్తానికి అభివృద్ధి గ్యారంటీగా చేస్తుంది. చాలా పేషెంట్లకు ఇచ్చి మేము సత్ఫలితాలు పొందిన తర్వాతనే మనం వీడియోస్ తీసి జనాలకి, ప్రజలకు తెలియజేయడానికే మనము ఈ వీడియో తీస్తున్నాము. ఇట్లు బి అబ్దుల్ రహమాన్, ఆత్మకూర్, కొత్తపేట, నంద్యాల డిస్టిక్. ఫోన్ నంబర్ 9160562969.